ఇది తెలుగుదేశానికి సిగ్గుచేటు, భారతదేశానికి అవమానం. ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటమేంటి? సొంత పార్టీ సింపుల్గా షోకాజు నోటీసులతో సరిపెట్టడమేంటి? చంద్రబాబు చెప్పే శుద్ధపూస కబుర్లేంటి? ఆ పార్టీ నాయకులు చేసే చీకటి పనులేంటి? ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ముందుగా యూరిన్ టెస్ట్ చేయగా అందులో నీళ్లు కలిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మామూలు తెలివితేటలు కాదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్న అపారమైన జ్ఞానం. అయితేనే ఆ తర్వాత బ్లడ్ టెస్ట్లో అడ్డంగా దొరికిపోయారు. డ్రగ్స్ పార్టీలో ఎంపీ పుట్టా మహేష్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడితో పాటు మరో 8 మంది ఉన్నారు. ఈగల్ టీం మెరుపు దాడులు చేసిన సమయంలో కాల్పులు జరపడం మరింత కలకలం రేపింది. ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టాకు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఎప్పటిలానే చంద్రబాబు సీరియస్, చంద్రబాబు అసంతృప్తి అంటూ ఎల్లో మీడియా కవర్ చేస్తే, పార్టీ పరంగా కేవలం షోకాజు నోటీసులు ఇచ్చి పుట్టా వ్యవహారంలో చంద్రబాబు చేతులు దులిపేసుకున్నారు. జస్ట్ జగన్ బర్త్డేకి కోడిని కోశారని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కొట్టుకుంటూ నడి రోడ్డుపై నడిపించారు. కానీ సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సింపుల్గా షోకాజు నోటీసులతో సరిపెట్టారు. మొన్న ఆదినారాయణ రెడ్డి పుత్రరత్నం, ఇప్పుడు ఎంపీ. ఎవరు పట్టుబడినావా చంద్రబాబు నుంచి మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే ఏపీని డ్రగ్స్ క్యాపిటల్గా మారుస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే కాబట్టి. తెలంగాణలో కాబట్టి దొరికేశారు సార్, అదే ఏపీలో అయితే ఇలా దొరికేవారా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. నిజమే, తెలంగాణలో ఉన్నది ఈగల్ టీం, ఏపీలోనిది ఈగల టీం. అందుకే వీళ్ళంతా పక్క రాష్ట్రంలోనే అడ్డంగా దొరికిపోతున్నారు. అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ వెనుక అసలు కథేంటి? డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? డ్రగ్స్ సేవిస్తున్నారా? దుబాయ్ డాన్లులాగా పథకాలు రచిస్తున్నారా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. దుబాయ్లో జల్సాలు, ఆఫ్రికాలో వ్యాపారాలు, ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు, ఇదేనా వీళ్ళ లైఫ్ స్టైల్? క్వశ్చన్ నెంబర్ 2. ఫామ్ హౌస్లో పోలీసులపైనే కాల్పులు జరిపారా? ఫైరింగ్ చేసింది నమిత్ శర్మ, మరి పురిగొల్పింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3. ఢిల్లీ రియల్ కింగ్ నమిత్ శర్మ, బెంగళూరు లాయర్ కౌశిక్ రవి, వీళ్ళ రాక వెనుక అసలు రహస్యం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4. డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ పుట్ట పూర్తిగా పగిలినట్టేనా? క్వశ్చన్ నెంబర్ 5. టెస్టులో పాజిటివ్ రాకుండా పుట్టా మహేష్ యూరిన్లో నీళ్లు కలిపాడా? యూరిన్ బదులు నీళ్లే ఇచ్చాడా? క్వశ్చన్ నెంబర్ 6. చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ను క్యాపిటల్గా మార్చేసిందా? క్వశ్చన్ నెంబర్ 7. సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే బాబు లోకేష్ మౌనంగా ఉండడమేంటి? క్వశ్చన్ నెంబర్ 8. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ క్యాంపెయిన్లు శుద్ధపూస కబుర్లేనా? అసలు దందా చాప కింద నీరులా నడుస్తోందా? క్వశ్చన్ నెంబర్ 9. తెనాలిలో యువకులపై గంజాయి బ్యాచ్ అని ముద్ర వేసి నడి రోడ్డుపై కొట్టించిన ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుంది? క్వశ్చన్ నెంబర్ 10. జగన్ బర్త్డేకి కోడిని కోస్తే కొట్టి నడి రోడ్డుపై నడిపిస్తారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్తో దొరికిన షోకాస్తో సరిపెడతారా? ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇలాంటి పార్టీని ఏమనాలి? ఇలాంటి పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? గంజాయి దగ్గర నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే గంజాయి వ్యాపారం ఎంత హాయిగా, దర్జాగా, గర్వంగా తలెత్తుకొని బతికిపోతుంది. 2014 నుంచి 19 మధ్య అదే చేశారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే లేనిపోనివి కల్పించి రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్గా మార్చేశారని, అందరూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు, దుష్ప్రచారం చేసినటువంటి చంద్రబాబు, విషం కక్కినటువంటి చంద్రబాబు, ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి హ్యాపీగా గంజాయి వ్యాపారులు, డ్రగ్స్ వ్యాపారులు హ్యాపీగా బతికిపోతారు. నకిలీ మద్యం అయితే అది ఎలా ఒక వరదలాగా రాష్ట్రంలో ప్రవహిస్తుంది. నకిలీ మద్యం 25,000 కోట్ల రూపాయలకి స్కెచ్ గీశారు. నకిలీ మద్యం తీసుకోండి, మీరు డ్రగ్స్ తీసుకోండి, గంజాయి తీసుకోండి, ఏదైనా సరే హ్యాపీగా ఆ వ్యాపారం మనం చేసుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే
పుట్టా మహేష్ని పక్కన పెట్టుకుని ఎన్నికల సమయంలో ఏం ప్రచారం చేశారు, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతోంది ఏంటి, వీళ్ళంతా అక్కడెందుకు పట్టుబడుతున్నారు, ఇలాంటివి ఏపీలో ఎన్ని జరుగుతున్నాయి. రెండో విషయం వస్తే ప్రజాస్వామ్యం, అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం, రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో అమలవుతున్నది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. ఈ విషయాలన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి ఆ బయట విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి బయట ప్లే చేయండి సార్. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల, మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట, నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు, నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు, వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు, నో యాక్షన్. చంద్రబాబు నాయుడు గారి సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకదోడు పీకాల్సింది పోయి మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఆయన కూడా ఆయన మనస్తత్వం, ఆయన ఏమంటాడు? యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. లాగి చెంప మీద ఒకటి పీకాలంటే ఇలాంటి వాళ్ళందరినీ కొంతమందిని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. లాగి చెంప మీద చంద్రబాబు నాయుడు గారు కొట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో స్క్రీన్ పైన క్లియర్గా చూడండి సార్. తెనాలిలో 3 యువకులు నడి రోడ్డు పైన దళిత యువకుల్ని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ల మీద లాఠీలతో కొట్టిన విధానం దేశం మొత్తం చూసింది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కోడిని కోశారని వాళ్ళని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను తీసుకెళ్ళి కాళ్ళు కీళ్ళు విరిచి లాఠీలతో కొళ్ళబుడిచి నడి రోడ్డుపై నడిపించారు. 2 దృశ్యాలను ఒకసారి చూపించండి సార్. అది ప్రజాస్వామ్యం అంటే. ఇది నారావారి ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టుగా ఇక్కడ జరగదు సార్. చూసారా స్క్రీన్ పైన? తెనాలిలో 3 దళిత యువకులు వీళ్ళు గంజాయి తీసుకుంటున్నారట అని పోలీసులు చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఒక పోలీసు ఉన్నతాధికారికి ఆ రకమైనటువంటి వ్యవహారంలో ఏదో గొడవ ఉందనేది అది ఎవరికైనా
లోకల్గా ఉండేటటువంటి ప్రజలందరికీ తెలుసు ఆ రకమైన వ్యవహారం అని. వీళ్ళేమో గంజాయి అన్నారు, అన్నారు. ఈ విధంగా కొట్టే అధికారం ఎవరిచ్చారు? మరి డ్రగ్స్ తీసుకుంటూ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి పట్టుబడితే డైరెక్ట్గా మరి ఆయనపైన ఏం చర్యలు తీసుకున్నారు సార్? వీళ్ళు కోడి కోసారంట జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను సంతోషంగా జరుపుకుంటారా అని వాళ్ళకిచ్చిన ట్రీట్మెంట్ నడి రోడ్డు పైన నడిపిస్తూ తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని, రేపిస్టుల్ని వాళ్ళను కూడా ఈ రకంగా శిక్షించరు. అలా శిక్షించి వాళ్ళు ఎలా నడుస్తున్నారో చూడండి పాపం. వాళ్ళు చేసింది ఆ తప్పు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెంప మీద ఒకటి చాచి కొట్టాలి అని అంటున్నారు. కాదు, ఇలాంటి వాటికి కొడతారు, అలాంటి వాటికి కొట్టరు. ఇప్పుడు పుట్ట మహేష్ కుమార్ ఆయనకి జస్ట్ షోకాజ్ ఇచ్చారు. ఇక్కడేమో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆయనకేమో షోకాజ్ ఇచ్చారు. చేయని తప్పుకు చిన్న చిన్న తప్పులు చేశారా లేదో తెలియని తప్పులు అసలు ప్రజాస్వామ్యం కానీ మన చట్టం కానీ ఇలా శిక్షలు వేయమని బహిరంగంగా శిక్షించమని ఎక్కడా చెప్పలేదు. వీళ్ళకేమో ఈ శిక్షలు వేస్తారు. నారా వారి ప్రజాస్వామ్యం, రెడ్ బుక్ రాజ్యాంగం మనకు నేర్పింది ఇది. కానీ అసలు దోషులు, తప్పులు చేస్తున్న వాళ్ళు దర్జాగా కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నటువంటి రోజులు, కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్క ఏపీలో మాత్రమే మనకు కనిపిస్తుంది. అసలు ఒక ఎంపీ ప్రజలు ఎన్నుకొని పార్లమెంటుకు పంపిస్తే, దేవాలయం లాంటి పార్లమెంటుకు పంపిస్తే, పార్లమెంటు జరుగుతున్న సమయంలోనే ఆదివారం రోజు, శనివారం రోజు, వీకెండ్స్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టం ఇంతకంటే సిగ్గుచేటు అటు తెలుగుదేశానికి ఇటు భారతదేశానికి ఇంకేమైనా ఉందా? ఈ అంశంపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. సార్ చంద్రశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అదేం చిత్రమో కానీ అవన్నీ తిరిగి మళ్ళీ ఆయన దగ్గరకే వచ్చి ఆయన మెడకే చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కల్తీ నెయ్యి గురించి మాట్లాడారు. మీ పార్టీ ఏదో కల్తీ నెయ్యి చేసిందని. ఆఖరికి ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్న లింకులు కల్తీ నెయ్యి మొత్తం మన హెరిటేజ్కి, మన కుటుంబానికి, మన ఫ్యామిలీకి చుట్టుకునే విధంగా తిరిగింది. ఇప్పుడు డ్రగ్స్ గురించి కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా చేశారు. తర్వాత వీళ్ళు అధికారంలోకి రాగానే ఏదో డ్రగ్స్ పైన సమరం అని దోమలపై దండయాత్రలాగా డ్రగ్స్ పైన కూడా ఏదో సమరం చేశారు. అక్కడ కత్తి చూపించారు, ఇక్కడ ఏదో చేసుకున్నారు ఒక ప్రోగ్రాం. కానీ విచిత్రంగా ఏంటంటే ఆ పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం. అసలు చంద్రబాబు మీ ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారం ఏంటి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? కర్మఫలమే చంద్రబాబు నాయుడు గారి యొక్క తప్పుల్ని, వారి పాపాల పుట్టని పగలగొట్టేసింది. నిజంగా మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి 50 సంవత్సరాల దగ్గరగా రాజకీయానికి దగ్గరవుతున్నాడు అని మనం వింటుంటాం. 50 సంవత్సరాల్లో ఏ పని చేయకుండా ఉత్త చేతులతోటి, ఉత్తుత్తి మాటలతోటి 50 సంవత్సరాల కాలం గడపడం సామాన్యులకి సాధ్యం కాదు కదా. చేసింది శూన్యం చెప్పే, అంతే కదా, చేసింది శూన్యం చెప్పేది కొండంత. ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగు డ్రగ్స్ పార్టీ అని పేరు పెట్టారు. డి అంటే చాలా పేర్లు ఉన్నాయి. డి అంటే దోపిడీ అని, డి అంటే డ్రామాలని, ఎన్నో రకాల పేరులతోటి ఆ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు మార్చేశారు. దోపిడీ కోసం వాడుకుంటున్నటువంటి విధానాన్ని చూస్తే ఇవాళ లక్షల కోట్లు, ఎక్కడ తప్పు జరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికే లింకులు. ఎక్కడో విమానం కూలిపోయి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి చనిపోతే ఆ విమానానికి సంబంధించినటువంటి కంపెనీకి పెట్టుబడులు పెట్టింది ఎవరా అంటే హెరిటేజ్ ఫిన్ అంట. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మా తాత గుర్తొస్తున్నాడు, వారు లోకేష్ గారు చెప్తున్నారు. మరి వారు రాజకీయాల్లో లేనప్పుడు రోసయ్య తాత గారిని ఎప్పుడు కలిశారో, ఎప్పుడు వారితోటి మాట్లాడుకున్నారు? రోసయ్య గారు చిట్ట చివరి వరకు రాజకీయాల్లోనే ఉన్నారు. మరి రాజకీయాల్లో లేకుండా ఎప్పుడు పోయాడో, ఈయన వెళ్ళి లోకేష్ గారు ఎప్పుడు కలిశారో తెలియదు. ఏదో రోసయ్య తాత గారు వస్తున్నాడని చెప్తున్నారు కానీ ఖర్జూరం నాయుడు గారు వాళ్ళ సొంత తాత గుర్తొచ్చినట్టు లేడు. ఆయన ఎందుకు తీసుకొస్తారు? వీళ్ళే ఎప్పుడు చెప్పుకోలేదు, మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? మరి కుటుంబ సభ్యుల గురించి కూడా చెప్పుకోలేదు ఎప్పుడు. తాతగారి గురించే కాదు, తండ్రికి రామారావు గురించి చెప్తారు, తాతగా ఎన్టీ రామారావు గురించి చెప్పారు, రోసయ్య తాత గురించి చెప్పారు.
మీరు అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు సొంత తాత గురించి చెప్పలేదు. ఎప్పుడు వాళ్ళు చెప్పిన సొంత తాత గురించి మీరు ఎందుకు చెప్తున్నారు అని నా ప్రశ్న. అంటే ఫస్ట్ చేసుకోవాల్సింది మీ సొంత తాతను కదా గుర్తు చేసుకోవాల్సింది. మీ పుట్టుకు కారణమైన, మీ యొక్క జీవితాలకు కారణమైనటువంటి, మీ యొక్క ఈ స్థానానికి స్థాయికి కారణమైనటువంటి మీ కుటుంబ సభ్యుల్ని ముందు పొగడాలా. మన వంశం గురించి మన వంశం గురించి చెప్పుకోవాలా. వారి స్థానం ఏంటో, వారికి మీరు ఇచ్చినటువంటి విలువ ఏంటో, వారు చనిపోయినప్పుడు మీరు చూపించినటువంటి బాధ్యత ఏంటో వాటి గురించి చెప్పుకోవాలా. అవన్నీ చెప్పుకోకుండా ఎక్కడ వేదిక దొరికితే అక్కడ ఏ గాలికి ఆ చాపెత్తినట్టుగా ఎక్కడ ఏ వేదిక ఉంటే ఆ వేదిక. ఇవాళ పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడడానికి ఆ కుల ప్రస్తావన తీసుకొచ్చేసి వారిని ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక నాయకుడిని పొగిడి అక్కడ కూడా రాజకీయం చేయాలనేది వారి యొక్క విఘ్నత. అంటే నిజంగా కూడా వారి ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి చూడండి. వారికి బాధ్యత లేదు, ఎక్కడా కూడా బాధ్యతగా వ్యవహరించరు. నిజంగా రోసే గారిని పొగడాలంటే ఏ వేదిక మీద పొగడాలండి? ఆ వేదికను మీరు ఎందుకు రాజకీయం కోసం వాడుకుంటున్నారు? ఒక స్వతంత్ర సమరయోధుడు ఈ రాష్ట్రానికి మంచి చేసి మేలు చేసినటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు వారి గొప్పతనం గురించి మాట్లాడాలి. మంచిది, ఇంకా ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారిని కూడా మాట్లాడవచ్చు, తప్పేం కాదు. కానీ మీ తాతగారు గుర్తు రావాలిగా ముందు, వేరే తాతగారికి ముందు. రెండవది, ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అని ఊదరగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉడ్తా పంజాబ్ అనే ఒక సినిమా వచ్చింది. అవును, ఆ సినిమా పంజాబ్ ఏమో తెలియదు కానీ ఉడ్తా ఆంధ్ర మాత్రం ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది. ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక ఎంపీ డ్రగ్స్ మత్తులో వాళ్ళ గ్యాంగ్తో కలిపి పోలీసుల మీదే, ఆ గ్యాంగ్లో ఎవరు కాల్పులు జరిపారో తెలియదు కానీ పోలీసుల మీదే కాల్పులు జరిపారు. మరి ఒక సామాన్యుడు రోడ్డు మీద పడేసి ఒక దళితుడిని కాలులో రాడ్డు ఉంది, ఆపరేషన్ అయ్యింది అంటే గంజాయి గ్యాంగ్గా వారికి ముద్రేసి రోడ్డు మీద పడవేసి విచక్షణారహితంగా కొడుతున్నారే. మరి వాళ్ళ మీ యొక్క ఎంపీని రోల్స్ రాయల్స్ వెహికల్లో తప్పించేశారు. రేంజ్ రోవరో రోల్స్ రాయల్సో ఏదో ఒక కాస్ట్లీ వెహికల్లో వారిని వెనక నుంచి తప్పించేశారు. అంటే దారి మీద పడవేసి సామాన్యులను కొడుతూ ఒక తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి ఆ మత్తులో కాల్పులు జరిగినటువంటి వ్యక్తిని బయటికి తీసుకెళ్ళిపోయారు, తప్పించేశారు. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి? ఒక మత్తులో తూగుతున్నటువంటి వ్యక్తిని పార్లమెంటుకి పంపించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్లమెంటుకు పోయి చేసేదేంటి? ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రగతి కోసం తను చేసేటటువంటి ప్రయత్నం ఏముంటుంది? 100 రోజుల్లో డ్రగ్స్ని కట్టడి చేస్తానంటున్నారు. అవును, డ్రగ్స్ డెన్గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. గంజాయి గ్యాంగులతోటి వీర విహారం చేస్తున్నారు. ఎక్కడ గంజాయి పట్టుబడినా 100 టన్నులు బయటపడుతుంది, నార్మల్గా బయటపడట్లా. మొన్న రీసెంట్గా విశాఖపట్నంలో పట్టుకున్నటువంటి గంజాయి దాదాపు 500 కేజీలు పైచిలుకు పైన. పక్క రాష్ట్రాల్లో మార్కెట్ ధరతోటి పోల్చుకుంటే కోట్ల రూపాయల మార్కెట్. మరి ఏమైంది? ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి? కోడిని కోస్తే ఏమో జైలు, డ్రగ్స్ తీసుకుంటే మాత్రం స్టేషన్ బెయిల్. ఇది ఏ రకమైనటువంటి మెసేజ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉత్తుత్తి కేసులు పెట్టి జైళ్ళకు పంపించడం, వీళ్ళు పట్టుబడ్డా కూడా ఆ వినీత అనేటటువంటి కేసులో చచ్చిపోయింది ఎవరండి? సామాన్యుడు చనిపోయాడు. ఆ కేసులో మెయిన్ విక్టిమ్గా ఆ వినీత గారు ఎవరి పేరు చెప్పిందండి? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పేరు చెప్పింది. చర్యలేవి? ఆదిమూలం మీద చర్యలేవి? అరవ శ్రీధర్ మీద చర్యలేవి? ఆ వికృత చేష్టలు, అలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని అసెంబ్లీలోకి ఏ విధంగా మీరు తీసుకొస్తారు? అసెంబ్లీలోకేమో ఇక్కడ ఆ మగువల్ని లేకపోతే మహిళల్ని మోసం చేసేటటువంటి వారిని అసెంబ్లీలోకి పంపిస్తారు, డ్రగ్స్ వాడినటువంటి వాళ్ళని ఎంపీ దగ్గరికి చేస్తారా? కమిటీ వేశారు కదా అరవ శ్రీధర్ కోసం. ఎవరికి ఉపయోగం ఆ కమిటీల వల్ల? ఇదంతా ఏంటంటే సార్, ఈ రాష్ట్రంలో సూపర్ ఆదిమూలం విషయం కూడా మీరు మర్చిపోయారు. ఆదిమూలం విషయంలో చంద్రబాబు నాయుడు గారే వాళ్ళేదో సర్ది చెప్పి ఆ కేసు విత్డ్రా అయ్యేలా ఏదో చేశారని అంటున్నారు. మంచి చర్యలే కదా సార్. ఆదిమూలం మీద ఏదో ఒక చిన్నపాటి కంటి తుడుపు చర్య చేశారు. ఇవాళ పుట్టా మహేష్ మీద చేశారు. మరి బిఆర్ నాయుడు గారి మీద ఎందుకు చేయలేదు? బిఆర్ నాయుడు అయితే ఏకంగా ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి ఒక దేవస్థానానికి టీటీడీకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ రాస క్రీడలు, ఆ లీలలు, ఆ కిచెన్లో వెళ్ళి వాటేసుకోవడాలు, ఇవన్నీ వారు చేసింది వీడియోలు వచ్చాయి.
కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నంత మాత్రాన ఆ వాస్తవాలు కాకుండా పోతాయి మీరు అవన్నీ. ఎల్లో మీడియా కళ్ళతో చూడండి సార్, ఏం అశ్లీలత ఉంది, ఏం బూత్ ఉంది అందులో లేదని చెప్తున్నారు కదా, మీ కళ్ళతో చూస్తే ఎలా మీరు? పరాయి స్త్రీని కిచెన్లోకి వెళ్ళి కౌగిలించుకోవడం ఒక తప్పు కాదు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారంటే ఈ దేశానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఇలాంటి పనికిమాలినటువంటి వారిని పెట్టి ఏం మెసేజ్ ఇస్తున్నారు? బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి అతని ఛానల్ నిర్వహించినటువంటి కార్యక్రమాలు, మిడ్ నైట్ మసాలా అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తెలుగు ఛానళ్లలో బాహాటంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అరిచేతిలో వెంట్రుకలు మొలుస్తాయనే విధంగా న్యూజన్ అనేటటువంటి ఒక ఆయిల్ని తీసుకొచ్చేసి ఒక్కొక్క డబ్బాని 500 రూపాయలు పైచీలకు అమ్మినటువంటి వ్యక్తి ఈ బిఆర్ నాయుడు. ఇవాళ అతను ఆ యొక్క ఘోరం చేస్తే వ్యక్తిగతమని పక్కన ఉన్నటువంటి ఎల్లో మీడియా కవర్ డ్రైవ్లు ఇస్తూ ఉంటుంది. మరి ఈ రకంగా దళితుల మీద, వెనకబడ్డటువంటి వర్గాల మీద తీసుకునేటటువంటి ఈ చర్యలు అగ్రవర్ణాలకు సంబంధించిన లేదా మీకు సంబంధించినటువంటి మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారి మీద ఎందుకు తీసుకోవట్లేదు? ఇవాళ కొలికపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, లిక్కర్ ఇక్కడ విచ్చలవిడిగా అక్రమంగా అమ్ముతున్నారని, అక్రమ మద్యాన్ని ఇక్కడ వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టి నిర్వహిస్తున్నారంటున్నారు. మరి ఎంపీకి సంబంధించినటువంటి వ్యక్తులే అవన్నీ చేస్తున్నారంటున్నారు. ఎంపీ మీద ఎందుకు చర్యలు లేవు? ఆ ఎంపీ మీద హైదరాబాద్లో చాలా వ్యవహారాల్లో అతను అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డాడు అనేటటువంటి ఆరోపణలు కూడా చేశారు. అట్లాగే దుబాయ్కో ఎక్కడికో పంపించేటటువంటి విద్యార్థుల దగ్గర నుంచి కూడా, ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూడా డబ్బులు కొట్టేశాడని చెప్పింది ఎవరండి? ఎమ్మెల్యే చెప్పాడు కదా. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎట్లా అయిపోయిందంటే సార్, వారు సూపర్ 6 అనేటటువంటి హామీ ఇచ్చారు కదా. ఈ హామీ ఏంటంటే మత్తు, మగువ, మైన్స్, ల్యాండ్స్, అలాగే ఈ యొక్క డాన్సులు, ఈ 6 కార్యక్రమాలతోటి ఇదంతా చేస్తున్నారు వీళ్ళు. ఈ మత్తుతోటి ఊగి తూగుతున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఆడవాళ్ళతోటి జలసాలు చేస్తున్నటువంటి వారు మిగిలినటువంటి వాళ్ళు. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? పరిపాలన సాగుతుందా? ఏదన్నా ఒక్క వ్యవస్థను తీసుకుంటే ఇవాళ హోంమంత్రి గారికి చిట్ట చివరి ర్యాంక్ అంట. ఇవన్నీ కంట్రోల్ చేసేటటువంటి హోంమంత్రి గారికి చిట్ట చివరి ర్యాంక్ అంట. అంటే నాకు పోలీస్ శాఖకి ఈ దేశంలోనే చిట్ట చివరి ర్యాంకు, ఈవిడికి ఈ రాష్ట్రంలో చిట్ట చివరి ర్యాంకు. అంటే మేడం గారి ప్రతిభను మీరు గుర్తించలేదు. ఇటువంటి ఇన్సిడెంట్ ఏపీలో జరిగి ఉంటే అప్పుడు మేడం గారు ఏం చేస్తుంటారు, ఎంత సీరియస్ యాక్షన్ తీసుకొని ఉంటారో, వారి ప్రతిభ ఏంటో మీకు అప్పుడు అర్థమయ్యేది. ఈవిడికి సంబంధం లేదని ఎలా అంటారు మీరు? మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మంత్రి దొరికాడు కదా, ఎక్కడ దొరికినా కానీ మత్తులో దొరికాడు కదా. అలాంటి మంత్రిని ఫస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తనకున్నటువంటి పదవి నుంచి తొలగించాలి కదా. ఈ బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి లేదా? మత్తు తీసుకునేటటువంటి ఒక ఎంపీని మన రాష్ట్రం తరఫున దేశంకి పంపించి, పార్లమెంట్కి పంపించి ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఎంపీలు చేస్తున్నటువంటి పనేంటి? నేను అడుగుతున్నాను సార్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ఎంపీలలో ఒక్క ఎంపీ యొక్క పర్ఫార్మెన్స్ని మీరు చూడండి. ఓకే, ఏ ఒక్క ఎంపీ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. చంద్రశేఖర్ గారు ఉంటే లోకల్ రాజకీయాల్లోకి వచ్చేసి లోకల్ నాయకుల మీద దాడి చేపిస్తారు. అంబటి రాంబాబు గారి ఇంటిని కాల్చివేయించేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటాడు, ఆ ఇంటిని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటాడు, దాడి చేపించమని పురిగొల్పేటటువంటి కార్యక్రమాలకు పూనుకుంటాడు. ఇవాళ ఇతన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చేసి ఎక్కడ ఏలూరులో పెట్టారు సార్? ఏలూరు ప్రజలకి మీరు చేస్తున్నటువంటి సర్వీస్ ఏంటి? ఈ 2 సంవత్సరాల నుంచి పుట్టా మహేష్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి మంచి ఏంటి? ఇది పూర్తిగా ఒక ఆదినారాయణ రెడ్డి గారి కొడుకు దొరికాడు, మత్తు మందు తీసుకుంటూ దొరికాడు. ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఎమ్మెల్యేల కొడుకులు అదే పని, ఎంపీలు అదే పని. చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఇవాళ మనం వీడియోలు చూస్తూ ఉంటాం, 2 మహిళల్ని ఇటు ఆ స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఆ డ్రెస్సుల మీద వారిని వాటేసుకొని కౌగిలించుకొని ఒక మత్తు లేదా ఒక మద్యానికో లేకపోతే ఇంకొకటో ఏదో బాటిల్ని, గ్లాసుని పట్టుకొని ఫోటోలు దిగి వైరల్ చేసుకున్నారండి వాళ్ళు. అలాంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళే స్వయంగా చెప్పుకుంటున్నారు కదా. అందులో తప్పేముందని బిఆర్ నాయుడు గారు అంటారు, అందులో తప్పేముందని లోకేష్ గారు అంటారు. ఆడది కనిపిస్తే ఏదో చేయాలని బాలకృష్ణ గారు సిగ్గుండాలండి, సిగ్గుండాలి. సిగ్గు పడకపోవడం అనేది వాళ్ళకున్నటువంటి నైజం, వాళ్ళ విధానం. ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దాష్టికాలు, ఈ కార్యక్రమాలు
రాష్ట్రం అధికారంలోకి కూటమి వచ్చిన రోజు నుంచి ఆర్థికంగా వెనకబడుతుంది. మానభంగాల్లో విపరీతమైనటువంటి కేసులు నమోదవుతున్నాయి, హత్యలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న జైళ్ళన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతోటి నింపేస్తున్నారు. అది కూడా అక్రమ కేసులు పెట్టి లా అండ్ ఆర్డర్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఎస్ పాషా గారు, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం తెలుగుదేశానికి సిగ్గుచేటు, భారతదేశానికి అవమానం అంటే ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, ఈయన యాక్చువల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. ఎప్పుడూ తీసుకోలేదు అని చెప్పేసి, నేను తీసుకోలేదు అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడే వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఈయన హ్యాబిచువల్ అఫెండర్. ఎట్లా అంటే ఆయన బ్లడ్ శాంపుల్లలో మరికొన్ని డ్రగ్స్ దొరికాయి. ఓహో, మొన్న తీసుకున్నది కాకుండా మరికొన్ని, అంటే ఇంతకు ముందు ఇంకా దాగున్నాయి, పాత ట్రేసెస్ బాగున్నాయి, చాలా దొరికాయి. అందులో మనం చూసుకుంటే ఈ యాంఫిటమిన్ అని చెప్పేసి ఒక డ్రగ్ ఉంది, అది దొరికింది. నెక్స్ట్ కొకేన్ దొరికింది. మరికొన్ని మత్తు పదార్థాలు దొరికాయంట బ్లడ్ శాంపుల్లో. ఎవరు చెప్తున్నారు అంటే చెవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ గారు చెప్తున్నటువంటి మాట ఇది. ఇప్పుడే అందుతున్నటువంటి వార్త ఇది. ఈయన బ్లడ్లో దొరికినటువంటి విషయం. నేను సింపుల్గా ఒకటే విషయం చెప్పాలండి. ఏం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి తప్పులని ఎక్కడో ఓ చోట కప్పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక వార్త వచ్చింది, ఆ వార్తని దాయడానికి మరో వార్త, మరో వార్త వచ్చింది, మరో వార్త. కానీ తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నటువంటి తీరు నిజంగా మనందరం ప్రశంసించాలి. గుడ్. వెన్ కంపేర్డ్ టు ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఒకవేళ అంటే జస్ట్ అందరికి ఉన్న అనుమానం ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏపీలో జరిగి ఉంటే ఏమై ఉండేది? ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏపీలో జరిగి ఉంటే ఇదే ఇట్లాంటి కాదు, ఇదే ఇన్సిడెంట్ ప్రశంసించాలి అనేటటువంటి మాటను నేను యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఎంపీని, అంటే ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మత్తు పదార్థాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోతే అది ఇక్కడ వాళ్ళతో కలిసి కాదు, ఒకడు దుబాయోడు, ఒకడు బెంగళూరు, ఒకడు ఢిల్లీ వాడు, అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు? ప్రశంసించాలి. అదే ఏపీలో అయితే ఏం జరిగేది? ఎంక్వైరీ లేకుండా, ఏమి లేకుండా ఏపీలో జరిగి ఉంటే ఇదే ఈగల్ టీము, ఇక్కడ ఉంది ఈగల్ టీం, అక్కడ ఈగల టీమే ఏదో సోషల్ మీడియాలో అంటున్నారు, అలాంటి టీమే వెళ్ళింది, వీళ్ళే పట్టుబడ్డారు. ఎంపీ గారి పేరు బయట వచ్చేదా సార్? పూర్తిగా బయటకు రాకుండా మరి ఆ మాత్రం తెలంగాణ వాళ్ళకి, ఏపీలో అయితే అది కూడా జరగదు. అంటే కాల్పులు జరిగాయి ఇక్కడ, మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా మట్టు పెట్టేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేసుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఇక్కడ గూడు పుఠాని రాజకీయం ఉంది కదా. గూడు పుఠాని రాజకీయం గతంలో మొన్న ఎలక్షన్స్ లో కూడా మనం చూసాం కదా, ఎవరితో కలిసి ఎవరెవరు ఏ విధంగా పొత్తులు పెట్టుకొని రాజకీయం చేసి ఎలక్షన్ చేశారు చూసాం కదా. ఇక్కడ కొన్ని కేసులకు సంబంధించినటువంటి ఫైళ్లు కూడా కాలిపోయినటువంటి సందర్భాలను కూడా మనం గమనిస్తున్నాం కదా. ఇవన్నీ ఉన్న సందర్భంలో ఇక్కడ కూడా ప్రయత్నం చేసుంటారు. కాల్పులు జరిగాయి కాబట్టి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి తప్పించుకోలేక బయటకు వచ్చింది. ఒక విషయం అండి, ఎందుకు అప్రిషియేట్ చేయాలనుకున్నాను, నేను ఇప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే బిఫోర్ అఫెన్స్, ఆఫ్టర్ అఫెన్స్ అంటారు. ఈ రెండు యాక్చువల్గా లీగల్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించాలి. బిఫోర్ అఫెన్స్ పోలీసులు పనిచేసిన తీరు, ఆఫ్టర్ అఫెన్స్ ఒక ఎంపీ అని తెలిసినా కూడా, పవర్లో పక్క రాష్ట్రంలో ఉన్నాడు అని తెలిసినా కూడా ఆఫ్టర్ అఫెన్స్ ఇప్పుడు కూడా పోలీసులు పనిచేస్తున్నారు. ఇప్పుడే ఒక డీసీపీ స్టేట్మెంట్ ఇచ్చారు, చెవెళ్ళ డీసీపీ. అంటే పోలీసులు కరెక్ట్గానే పనిచేస్తున్నారని నా ఒక ఇది. ఓకే, అయితే పోలీసులు ఇప్పుడు బయటికి తీసుకొచ్చినటువంటి ఈ విషయం సరే. మొన్న ఏం జరిగింది మనం చూసుకుంటే, ఒక ఫామ్ హౌస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ వచ్చి, మిగతా వాళ్ళు చాలామంది 11 మంది అక్కడ కూర్చొని డ్రగ్స్ అన్నది సేవించారు, మద్యం అన్నది సేవించారు. పోలీసులకి ఒక కంప్లైంట్ అన్నది 1908 అని చెప్పేసి వీళ్ళకి ఒక నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్, దానికి ఒక కంప్లైంట్ అన్నది వచ్చింది. సరే, ఆ కంప్లైంట్ ఎవరిచ్చారు అంటే ఏదో పెద్ద నాయకుడు ఇచ్చాడు, ఫలానా బీజేపీ నాయకుడు ఇచ్చాడు ఏదో అని చెప్తున్నారు. అది మనకి సంబంధం లేని విషయం. కంప్లైంట్ రాగానే పోలీసులు రియాక్ట్ అయినటువంటి తీరు చాలా బాగా రియాక్ట్ అయ్యారు. మొయినాబాదు అక్కడ ఎస్ఐ వచ్చేసి నయీముద్దీన్ గారు, ఆయన టీంని తీసుకెళ్లడము, ఆయన అక్కడ వాళ్ళందరినీ పట్టుకోవడము, అక్కడ ఫైరింగ్ జరగడం, ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే. కాకపోతే వాళ్ళని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాక ఏం జరిగినా కూడా పోలీసులు ఒక చట్టబద్ధంగా యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. చట్టం ఏం చెప్తుందో పోలీసులు అది వినాలి. వాళ్ళు విన్నారు. సరే, ఓకే, చాలా సింపుల్గా వదిలిపెట్టినట్టు మనకు కనిపిస్తుంది. మరికొన్ని సెక్షన్లు యాడ్ చేసి ఉండాలి, అది వేరే సంగతి. కానీ ఫస్ట్ టైం అఫెండర్ అన్నాడు కాబట్టి తాను, పోలీసులు కూడా ఏమీ సెక్షన్లు యాడ్ చేయాలి. ఇప్పుడు తెలిసింది ఈయన హ్యాబిచువల్ అఫెండర్ అని.
హ్యాబిచువల్ అఫెండరు ఈ కొకైన్ కాకుండా రకరకాల మత్తు పదార్థాలు అతని రక్త నమూనాల్లో ఆంఫిటమిన్ ఆల్రెడీ ఉంది, కనిపిస్తున్నాయి. ఓకే, ఆంఫిటమిన్ ఉంది, ఇంకా మరికొన్ని అవి కూడా ఉన్నాయి మత్తు పదార్థాలు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మా రక్తం మరిగిపోతోందండి అని అన్నారే, ఈ రక్త నమూనా చూసిన తర్వాత నిజంగా మరిగిపోవాలి రక్తం. సార్ ఇప్పుడు నేను కొంచెం పాలిటిక్స్లోకి వస్తాను సార్, పాలిటిక్స్లోకి వస్తాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట అంతకంటే ముందు ఈ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి గురించి. ఈయన ఒక సివిల్ ఇంజనీర్ అండి, చదువుకున్న వ్యక్తి, జేఎన్టీయూ నుంచి చదువుకున్నాడు. చూడనికి బాగుంటాడు, నేను ముందు కూడా చెప్పా. కానీ ఎందుకు సార్ అంటే విజిబుల్, మంచిగా అంటే ఒక హీరో పర్సనాలిటీ, బాగుంటాడు. కానీ తాను చేసినటువంటి పనులు ఇంత గలీజ్గా ఉన్నాయి. ఇది ఒకటి. రెండవది, తనది ఒక రాజకీయ కుటుంబం. మనందరికీ తెలుసు, సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్, మన తుని ఎమ్మెల్యే గారు ఉన్నారు, అంతెందుకు మన తలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలా మంది రిలేటివ్, రాజకీయ కుటుంబం. అంటే దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ ఈయనకి అలవాట్లు నిజంగా హీఈస్ ఏ హ్యాబిచువల్ అఫెండరు. తనతో పాటు ఈ ఇంకో నమిష్ శర్మ అనేటటువంటి వ్యక్తి ఎవడన్నాడు, అతని బ్లడ్ శాంపుల్లో కూడా మరికొన్ని దొరికాయి. ఆ రిపోర్ట్లు రేపు రావాలి. ఏది ఏమైనప్పటికీ కూడా రెండు విషయాలు నేను మాట్లాడతాను. నాకు ఇక్కడ మీరు లాయర్గా ఒక మాట చెప్పండి. ఇతను హ్యాబిచువల్ అఫెండర్ అంటున్నారు. ఇప్పుడు నమిష్ శర్మని, రోహిత్ రెడ్డిని, వాళ్ళ బ్రదర్ని, వీళ్ళందరినీ రిమాండ్కి పంపించారు కదా. ఇతను హ్యాబిచువల్ అఫెండర్ అని తేలింది కదా, రక్త నమూనాల్లో చాలాసార్లు తీసుకున్నాడని కూడా తేలింది కదా. మరి ఇతనికి ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు? వాళ్ళకి ఆర్మ్స్ యాక్ట్ యాడ్ చేశారు సార్, వాళ్ళకి ఆర్మ్స్ యాక్ట్ యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారు? ఆర్మ్స్ యాక్ట్ మీదనే వాళ్ళని రిమాండ్కి పంపించారు. అంటే ఆ యాక్ట్ మీద మాత్రమే ఉన్నారు. వాళ్ళకి రిమాండ్ అన్నది ఆర్మ్స్ యాక్ట్ మీద పంపించారు. ఓకే, దీని దీని మీద ఎంక్వైరీ అనేది జరగాలి. ఎందుకు అంటే అక్కడ యూజ్ చేసినటువంటి కార్ట్రేజ్లు 4 ఉన్నాయి. ఓకే, ఒక ఫైర్ సౌండ్ మాత్రమే పోలీసులు విన్నారు. మరి మిగతా 3 ఎక్కడ ఉన్నాయి? ఇది ఇన్వెస్టిగేషన్లో పార్ట్, పోలీసులు తెలుసుకుంటారు. ఇది చేయాలంటే రిమాండ్లో ఉండాలి కంపల్సరీగా. అందుకే వాళ్ళని రిమాండ్కి పంపించారు. ఈయన అంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని వదిలేశారు. కానీ ఇప్పుడు ఇదేదైతే నిజం తెలిసిందో, దీని తర్వాత మరికొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తారు. అవి నాన్ బెయిలబుల్ ఉంటాయి. ఓకే, ఇమ్మీడియట్గా ఆయన్ని అరెస్ట్ చేసేటటువంటి ఒక అవకాశం అన్నది ఉన్నది, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుంటే. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పండి సార్. దొరికిన మత్తు పదార్థం డ్రగ్ కొకైన్ ఎంత దొరికింది? ఇది మొత్తం 2 గ్రాముల కంటే తక్కువ అంటున్నారు. 2 గ్రాముల కంటే తక్కువ అంటే విజిబుల్ గా మనకి ఆ టైంలో అక్కడ దొరికింది ఒకటి, ప్లస్ వాళ్ళ బాడీలో ఆల్రెడీ కన్జ్యూమ్ చేసింది. అంటే దొరికింది 0.26 గ్రామ్స్ అంటున్నారు. ఓకే, వాళ్ళు కన్జ్యూమ్ చేసింది మొత్తం కలుపుకున్న 2 గ్రామ్స్ ఉంటుంది. 2 గ్రామ్స్ ఉంటుంది. అది ఎక్కడో షిమ్లా నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. ఓకే, 2 గ్రామ్స్ కంటే ఎక్కువ డ్రగ్స్ ఎవరి దగ్గరైనా పట్టుబడితే ఒక సెక్షన్ కింద కేసులు, 2 గ్రామ్స్ కంటే తక్కువ పట్టుబడితే ఇంకో రకమైన సెక్షన్లు, కేసులు ఉంటాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు స్మాల్ క్వాంటిటీ, మీడియం క్వాంటిటీ, హై క్వాంటిటీ, బిగ్ క్వాంటిటీ అని. సో ఇప్పుడు స్మాల్ క్వాంటిటీ కింద దొరికారు. అవును, స్మాల్ క్వాంటిటీ. ఇక్కడ కూడా కొన్ని అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. అయితే అవి ఆబ్వియస్ గా చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే ఎంత కన్జ్యూమ్ చేశారో తెలియదు కదా. అదే పాయింట్. అది నా దగ్గర ఇంత పెద్ద ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ లో ఎంత అన్నం ఉందో నేను చెప్పగలను, కానీ తినేసిన తర్వాత ఎంత ఉంది అన్నది చెప్పలేము కదా. సో అదొకటి ఉంది. రెండోది చాలా ముఖ్యమైనటువంటి విషయం, నేను అదే చెప్పాలనుకుంటే, ఏలూరులో కొన్ని ఫ్లెక్సీలు వెలిచాయి. ఏమని అంటే, మేము మీతోటి ఉన్నాము అని చెప్పేసి. ఒక్కసారి ప్లీజ్ మంచి పాయింట్ తీసుకొచ్చారా? అదే ఆ ఫ్లెక్సీని ఒకసారి చూపించండి. ఇప్పుడు చెప్పండి సార్, ఆ ఫ్లెక్సీని చూపించండి. ఆ ఫ్లెక్సీలు ఎవరో రాత్రికి రాత్రి కట్టారో, ఎప్పుడు కట్టారో తెలియదు, కానీ మీ వెంట మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ నాయకుడు కోసం కొంతమంది కట్టినట్టుగా చూపించారు. అది మీ వెంట మేము ఉన్నామంటే ఫామ్ హౌస్ రావడానికి, డ్రగ్స్ తీసుకోవడానికి, అది మొత్తం బోగస్. దేనికి ఆయన వెంట? అది మొత్తం బోగస్. ఏం చేశారు? ఆయన వెంట ఉండడం అనేది ఏంటి? ఫామ్ హౌస్కి వెళ్ళడానికా, డ్రగ్స్ తీసుకోవడానికా, పట్టుబడ్డానికా, దేనికి ఉన్నట్టు? అంటే రాత్రికి రాత్రి ఏం చేయాలి అంటే, వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా తనకు సపోర్ట్ ఇవ్వట్ల. ఓకే, చట్టం సపోర్ట్ ఇవ్వట్ల, పోలీసులు సపోర్ట్ ఇవ్వట్ల. ఏం చేయాలి? ఏదో కొంత పేరు కాపాడుకోవాలని ఒక వీడియో చేసిండు ఆయన. ఆ వీడియోలో కూడా ఎవరైనా సైకాట్రిస్ట్ మీరు ఆ వీడియో చూపించండి. ఆయన టెన్షన్, ఆయన చేతులు ఇలా ఇలా అనేటటువంటి పద్ధతి క్లియర్ గా తప్పు చేశాడు అని అనిపిస్తుంది. ఇలా 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 అంటున్నాడు. ఒకటి. రెండవది, తన ఇమేజ్ని కాపాడడానికి ఈ ఫ్లెక్సీలు వెలిచినాయి. నేను వీళ్ళకి ఒకటే విషయం చెప్పాలి. ఏంటి అంటే, మీ నాయకుడు డ్రగ్స్ తీసుకున్నాడు అని వైసీపీ చెప్పలే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే, వైసీపీ నాయకులు ఎవరు చెప్పలే. ఇది చెప్పింది పోలీసులు. ఎవరు? అది కూడా తెలంగాణ పోలీసులు. ఇక్కడ వింత విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, బీసీ నాయకుడు అని కూడా ఒక ప్లే కార్డ్ ఆడుతున్నారు. నేను వాళ్ళకి ఒకటే విషయం చెప్పాలి. ఇక్కడ ఉన్నది మీ ప్రభుత్వమే, అక్కడ ఉన్నది కూడా ఆల్మోస్ట్ ఆల్ మీ శిష్యులు, అంటే శిష్యులు అనకూడదు, సారీ, ప్రభుత్వమే. రెండు వైపులా మీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆడ పోలీసులు మీ వాళ్ళే, ఈడ పోలీసులు మీ వాళ్ళే. మళ్ళీ వచ్చేసి మీరు ఇక్కడ ఏదో కుట్ర జరిగింది అంటే ఎవరు నమ్ముతాడు సార్? నాకు అర్థం కాదు.
అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే డబ్బులు బాగుండి ఏమనుకోవద్దు, బలిసి ఏం చేయాలో అర్థం కాక ఈ మత్తుకు బానిసత్వం. Okay. అంటే ఆల్కహాల్ సరిపోక వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లాంటి ఈ ఆల్కహాల్ సరిపోక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. Okay. ఇది ఏంటంటే ఇమ్మీడియట్ గా హై ఇస్తాయి. అంత హైలో వాడెవడో కాల్చాడు పోలీసుల్ని. ఎంత ధైర్యం! క్లియర్ గా ఆ నయీముద్దీన్ అనేటటువంటి ఎస్ఐ గారు చెప్తున్నారు, పోలీసుల వైపు కాల్చాడు. నేను చదివా మొత్తం అది. ఆయన ఇచ్చిన కంప్లైంట్, ఆయన కంప్లైంట్ గా ఉన్నాడు ఆ ఎఫ్ఐఆర్ లో. ఎఫ్ఐఆర్ నెంబర్ 150/2026. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు పోలీసుల వైపు కాల్చాడు అని చెప్పేసి. ఎంత హైలో ఉంటే ఒక వ్యక్తి పోలీసుల వైపు కాలుస్తాడండి. అవును, పోలీసుల వైపు కాల్పులు జరపడం. ఇందులో వీళ్ళేదో దుబాయ్లో వ్యాపారాలు, తర్వాత ఇంకా బయట దేశాల్లో జల్సాలు, ఇక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని డ్రగ్స్ తీసుకోవడాలు, ఆ తర్వాత కాల్పులు జరపడం, ఇవన్నీ ఒక క్రిమినల్ యాక్టివిటీస్కి దారి తీస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీలో ఆల్మోస్ట్ ఆల్ నాయకులు చాలా మంది, నేను అందరను, చాలా మంది నాయకులు ప్రస్తుతము ఇట్లాంటి అలవాటు, అంటే అందరినీ నేను అంటలేదు, ఇట్లాంటి అలవాట్లకు లేదంటే ఇట్లాంటి దందాలకు పాల్పడుతున్నారు. నేను ఉదాహరణ ఒకటి చెప్తానండి. మద్యం బెల్ట్ షాపులు, 1,00,000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్లో. అవును, నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఉత్తరప్రదేశ్ అనేది పెద్ద రాష్ట్రం అని విన్నా నేను. ఉత్తరప్రదేశ్లో కూడా మనం చూసుకుంటే అంత భూమి లేదు, 1,00,000కి పైగా మన దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో 4-5 బెల్ట్ షాపు. చిన్న ఊరు సార్, 1000 మంది బెల్ట్ షాపులు. ఆ బెల్ట్ షాపుల ఓనర్లు ఎవరు తెలుసా మీకు? అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళంట. ఇది ఎక్కడ వింత నాకు అర్థం కాదు. ప్రజలకి మంచి చేస్తా అని చెప్పేసి వచ్చాడు. రెండోది 25,000 కోట్ల రూపాయలు ఈ నకిలీ వ్యాపారం కింద స్కెచ్ గీశారని ఒక ఆరోపణ. నకిలీ మద్యం అమ్మాలి సార్, సంవత్సరానికి బెల్ట్ షాపుల్లో అమ్మాలి. సంవత్సరానికా? మరి సంవత్సరానికి పెట్టుకున్నారా, 5 ఏళ్ళకి పెట్టుకున్నారా? చాలా సంవత్సరానికే పెట్టుకోండి. చాలా తక్కువ చెప్తున్నాను. సంవత్సరానికి పెట్టుకోండి. అదే చెప్తున్నాను. ఈ లెవెల్లో గవర్నమెంట్ ఈ స్పీడ్ చూస్తే 1,00,000 బెల్ట్ షాపులు అంటే ఈ స్పీడ్ లో నెలకే అయిపోతుందేమో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా, బాటపడికి చూస్తున్నా, మేడం ఇంకా రాలేదు హోంమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మేడం వస్తారు. ఇప్పుడు వస్తారు. కానీ మేడం వస్తారు. ఎవరో అమ్మాయికి అన్యాయం జరిగినా, ఆడవాళ్ళ మీద అఘాయిత్యం జరిగినా, ఇలాగా వీళ్ళ నాయకులు ఏదైనా తప్పు చేస్తూ పట్టుబడ్డా మేడం ఎప్పుడు ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే వస్తారు. ఇప్పుడు చూడండి మీరు, ఈ రోజు రేపు, లేకపోతే ఆల్రెడీ వచ్చేసి ఉంటారు, నాకైతే తెలియదు. ఈ రోజు రేపు వస్తారు, వచ్చి ఒక చిరునవ్వుతో కూర్చుంటారు, కూర్చొని మీడియాతో మాట్లాడతారు. ఎవరైనా మీడియా మిత్రుడు ఈ ఇన్సిడెంట్ గురించి అడిగితే కథం మేడం కోపం వచ్చేస్తారు. మేడం గారి టాలెంట్ ఇదే ఇన్సిడెంట్ ఏపీలో జరిగి ఉంటే అప్పుడు బయటపడేది. మీరేమో తక్కువగా అంచనా వేస్తున్నట్టున్నారు. రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో ఇదే పుట్టా మహేష్ని పక్కన పెట్టుకుని ఏం మాట్లాడారు? ఆ మహేష్ గారి ఎక్స్ప్రెషన్స్ చూడండి, మన చంద్రబాబు నాయుడు గారి అరుపులు కేకలు చూడండి ఏ స్థాయిలో ఉంటాయంటే. ఒకసారి ఆ బయట వినిపించండి సార్. బాధపడినా దానికంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు, రాష్ట్రాన్ని డ్రగ్స్ ఇప్పించి సర్వనాశనం చేశారు. అది ఎక్కువ నన్ను బాధిస్తా ఉంది. ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాం కానీ గంజాయి కానీ డ్రగ్స్ అలవాటైతే వాళ్ళని పరిరక్షించుకోవడం చాలా కష్టం. ఏదేమైనా ఒకటే గమనిస్తున్నా, నేను వస్తానే 100 రోజుల్లో గంజాయి బ్యాచ్ మీద ఉక్కు పాదం పెడతాను. మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ బిడ్డలను కాపాడుకునే బాధ్యత తీసుకుంటాను. మా కార్యాలయం పైన దాడి చేశారు, దానికంటే ఈ ముఠా దోచేసిన విధానం. ఏం సార్ మీకేమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటే పుట్టా మహేష్ గారు ఇలా చేతులు కట్టుకొని వింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారిని మనసులో అనుకుంటూ ఉండొచ్చేమో. పుట్టా మహేష్ గారు చాలా అమాయకుడిగా ఉన్నాడు, పక్కన నన్ను పెట్టుకునే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ తనయుడే ఆ ఫోటోలు దిగినప్పుడు ఆ తనయుడి యొక్క ఫోటోల్ని ఖండించాడు ఆయన? ఖండించలేదు. వారి తనయుడి ఫోటోలనే ఖండించలేదు, మిగిలినటువంటి వాళ్ళని ఏం చేస్తాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమాలకి, చెప్పే మాటలకి వేరే అర్థాలు ఉంటాయనేది ప్రజలందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే, ఈ రాష్ట్రంలో ఒక సంఘటన కాదు, కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి మోసం చేశాడని మహిళ బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చి గందరగోళం అయిపోతే ఆ మహిళ మీద కేసు పెట్టించినటువంటి గుడ్డి చెత్త ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి నడిపిస్తున్నటువంటి రథసారథిగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి
అటవీ శాఖ మీద నిన్న అధికారుల మీద చాలా సీరియస్ అయినట్టుగా నిన్న చూశాను నేను. అవును. చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క మీటింగ్లో ఉమ్, అటవీ శాఖ అధికారులని మద్యం మత్తులో కారులో వెక్కించి బుడ్డా రాజశేఖర్ అనేటటువంటి శ్రీశైలంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే. అర్ధరాత్రి కారులో ఎక్కించుకొని కొడుతూ తిప్పి కారాపాడని ఉమ్, వాళ్ళ మీద దాడి చేస్తే ఏం చర్య తీసుకున్నావు? ఉమ్, మహిళల మీద ఎవరైనా ఏదన్నా అఘాయిత్యం చేసినా, మాట్లాడినా, తప్పుగా దురుసు ప్రవర్తన చేసినా, బూతు మాట్లాడినా అదే మీకు చివరి రోజు అన్నాడు కదా. ఏకంగా ఎన్టీఆర్ గారి కోడలు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి, వీళ్ళ ఎమ్మెల్యే ఆ దగ్గుపాటి, అవును. వారు ఏ విధంగా మాట్లాడారు వారి తల్లిని, ఉమ్, ఏ భాషతో మాట్లాడారు ఎన్టీ రామారావు గారి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని? ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఏ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నారు మీరు? మట్టి వ్యాపారం చేసేవాడి మీద తీసుకున్నావా? ఇసుక వ్యాపారం చేసేవాడి మీద తీసుకున్నావా? మద్యం కల్తీ వ్యాపారం చేసేవాడి మీద తీసుకున్నావా? పేకాట క్లబ్బులు నడిపేవాడి మీద తీసుకున్నావా? ఏ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నావు? ఏ ఎమ్మెల్యేని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించావు, పార్టీ నుంచి సస్పెండ్ చేసావు, పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టావు? ఇవాళ అదే ఆ తిరుపతి వేదికగా కూర్చొని ఆ కిరణ్ అనేటటువంటి వ్యక్తి, కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఇవాళ జనసేన పార్టీ తరఫు నుంచి. ఉమ్, ఆ యొక్క మహిళా ఎమ్మెల్యే గారు రోజా గారిని విపరీతమైనటువంటి బూతులు తిట్టినటువంటి ఆర్పీని కూర్చొని పెట్టుకొని నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిస్తుంటారు. ఉమ్, అంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఓకే. ఎవరైతే అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారో, ఓకే. ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు మీటింగులు పెట్టిన ప్రతిసారి ఎమ్మెల్యేలకి మొట్టికాయలు వేస్తున్నట్టుగా మీ యొక్క ఈ ఎల్లో పత్రికలు రాస్తూ వస్తున్నాయి. ఎక్కడా కూడా తప్పు జరగట్లేదు, తప్పు జరగకుండా చేయాల్సిన బాధ్యత మనది ఉంది అని మీకు మీరే కథనాలు వల్లిస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఏ మంత్రి మీద, ఏ ఎమ్మెల్యే మీద, ఏ యొక్క మీ నాయకుడి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? మొన్న రీసెంట్గా ఒకటి నేను చూశాను, చిన్న బిడ్డలను అమ్మేస్తున్నారంట. చిన్న బిడ్డలను తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. పేపర్లో చూశాను నేను. జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడి యొక్క పక్కన తిరిగేటటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి అనుచరుడు చిన్న బిడ్డలతోటి వ్యాపారం చేస్తున్నాడు. చిన్న పసికందుల్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు. ఏ వ్యాపారం వీళ్ళు చేయట్లేదు, ఏ దుర్మార్గం వీళ్ళు చేయట్లేదు, ఏ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. మళ్ళా మొన్న మార్కాపురం ఒక వేదిక మీద ర్యాంప్ వాకులు, క్యాట్ వాకులు, కాటు వేసే వాకులు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, నేను అబద్ధం చెప్పను, అసత్యాలు చెప్పను, ఇచ్చిన హామీ నెరవేర్చేస్తాను, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను ఆ, ఈ భాషలో. అంటే చూసేటటువంటి ప్రజలకి, వినేటటువంటి ప్రజలకి చెవిలో కాలీఫ్లవర్లు పెడుతూ ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మోసం చేస్తున్నాం కదా, ఈసారి మోసం చేస్తే ఏమవుతుందిలే అనేటటువంటి భావన ఒకటి. అవును. రెండవది, వారే అన్నట్టు వారి కూటమి మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ సెంట్రల్లో హోంమంత్రిగా ఉన్నటువంటి వారి యొక్క ఉమ్, హస్బెండే ఈ ఈవీఎంలో చాలా గమ్మత్తులు జరిగాయి అని వారు చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే అనుకుంటున్నాడేమో, ప్రజలతో మనకెందుకులే, ఉమ్, కేంద్రంతో మనం పొత్తులో ఉన్నాం, ఎలాగైనా గెలిచిపోతాం. ఏ విధంగా అయినా కానీ అలాంటి జిమ్మిక్కులు, మ్యాజిక్లు చేయొచ్చని అనుకుంటున్నాడేమో. లేకపోతే బిఆర్ నాయుడు గారిని తప్పించకపోవడం ఏంటండి? కాదు సార్, ఈ పవన్ దేశంలో అంతకంటే పాపం ఉందా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రగ్స్ పైన సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడారు. ఓకే, వాళ్ళ ఎంపీ కాబట్టి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేస్తానని అన్నారు కదా, గంజాయి లేని రాష్ట్రంగా తయారు చేస్తామన్నారు కదా, మీ పాలనలో విచ్చలవిడిగా ఉందని ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు ఎంపీ పట్టుబడితే ఎందుకు ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయారు? మౌనవ్రతం. వాళ్ళ పార్టీ ఎంపీ కాబట్టి మనీతో మ్యాజిక్. వాళ్ళ పార్టీ ఎంపీ కాదు కదా. ఎవరి గురించి మాట్లాడే ధైర్యం చేయలేడు, ఎందుకంటే మనీతో మ్యాజిక్ చేసేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆయన పెట్టిన పార్టీ ఏంటి, ఆ పార్టీకి ఉన్నటువంటి విధానం ఏంటి, ఆ జెండాకు ఉన్నటువంటి అజెండా ఏంటి, ప్రశ్నించడానికే పుట్టినటువంటి పార్టీకి ప్రశ్నలే దొరకట్లేదా? ప్రశ్నించే నోర్లే లేవట్లేదా? ఆ పార్టీ నుంచి వెళ్ళినటువంటి రజనీ అనేటటువంటి అధికార ప్రతినిధికి ఉన్నంత ఆ స్పృహ కూడా ఈ ప్రజల మీద లేకుండా పోయింది పవన్ కళ్యాణ్ గారికి. సినిమాల దగ్గరకు వస్తే సినిమా మాటలు, రాజకీయాలకు వస్తే రాజకీయ మాటలు, వ్యక్తుల దగ్గరికి వెళితే ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి మాటలు, ఎక్కడికి పోతే అక్కడ, ఏ ఊరికి పోతే ఆ ఊరిలో పుట్టుక, ఆ ఊరిలో చదువు, ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యవహారాలు. ఈ రాష్ట్ర మంచి చెడులు ఆయనకి ఎందుకు పడతాయండి? ఏ కష్టం లేకుండా
ఫోటో తీసుకెళ్ళి ఆ యొక్క గవర్నమెంట్ ఆఫీసులో పెట్టేసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆఫీసులు, మమ్మల్ని ఏమో చిన్న ఆఫీసుని ప్యాలెస్ అన్నారు. 4-5 ఫ్లోర్ల ఆఫీసులు, జైల్లో కట్టినటువంటి వాల్స్తో కూడినటువంటి వాల్స్, కాంక్రీట్ వాల్స్. అసలు వారికి ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల దగ్గర మొన్న వెళ్ళి ఒక ఫోటో దిగాడు. ఇటువైపు ఒక కంచా, ఇటువైపు ఒక కంచా, నడి రోడ్డు మీద పిల్లల చేతుల్లో ఆ ఫ్లకార్డులు పెట్టి అక్కడ వెళ్ళి ఫోటో దిగుతున్నాడు. బాధ్యత ఎక్కడ ఉంది? కుళాయి ట్యాప్ ఉంది కదా, ఆ ట్యాప్ ని ఇది ఎట్లా పనిచేస్తుందో ఒకసారి డెమో ఇవ్వండి. రెండోసారి ఇంకా గిరిజన గూడాలకు కూడా పోయి మొన్న పెద్ద పెద్ద భాషణలు ఇచ్చొచ్చాడు. మా యొక్క నియోజకవర్గంలో పాలుట్లు అనేటటువంటి గ్రామం ఉంది సార్. నేను స్వయాన వారి యొక్క ఛాంబర్కి వెళ్ళి ఆయనకి సంబంధించినటువంటి ఓఎస్డి గారికి నేను లెటర్ రాసి వచ్చా. అయా, ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి పాలుట్లు అనేటటువంటి గ్రామం ఉంది, నేటికి కూడా అక్కడికి పోవడానికి దారి లేదు, బైక్ కూడా వెళ్ళేటటువంటి అవకాశం లేదు, ఆ దారి వెయ్యండి అని నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చాను. కలెక్టర్ గారికి చెప్పాను, డిఆర్సి మీటింగ్లో చెప్పాను, జెడ్పీ మీటింగ్లో చెప్పాను, ఆయనకి ట్వీట్ వేశాను, పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ వేశాను. ఇవాళ వరకు పట్టించుకోవాలా. ఎక్కడో ఒక రోడ్డు వేయడం, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం, మిగిలినటువంటి టైం అంతా కూడా యాత్రలు, విహార యాత్రలు, ఆ ఫ్లైట్లలో తిరగడాలు, లేకపోతే ఎర్రచందనం దగ్గరికి వెళ్ళేసి ఫోటోలు దిగటాలు, ఫోటో షూట్లు. ఒక రోజేమో మిలిటరీ ప్యాంటు, ఇంకొక రోజేమో మిలిటరీ కటింగు, ఇంకొక రోజేమో ఇంకొక రకమైనటువంటి వేషధారణ. ఇవన్నిటితోటి కాలం గడిపేస్తున్నాడు. ఆయనకి ఎక్కడుంది బాధ్యత? కాబట్టి మనం ఆశపడడం అత్యాశ అవుతుంది, ఆయన నుంచి ఆశించడం. సార్, యాక్చువల్లీ జనవరి 24, 2026 రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అఫీషియల్గా అనౌన్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ గాంజా కల్టివేషన్ ఫ్రీ స్టేట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఐజీ గారు, ఈగల్ టీమ్ ఐజీ గారు కూడా అనౌన్స్ చేశారు. విషయం ఏంటంటే, వీళ్ళు అనౌన్స్ చేసిన మరుసటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో గంజాయి అన్నది ఎక్కువగా పట్టుబడుతుంది. ఈరోజు విజయనగరం జిల్లాలో ఈరోజే గంజాయి అన్నది పెద్ద మొత్తంలో పట్టుబడ్డది. ఒకటి, ముందుగా పోలీసులు ఒకసారి ఆలోచించాలి. హోంమంత్రి గారు కూడా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మన స్టేట్ గాంజా ఫ్రీ స్టేట్ అయిపోయింది, వైసీపీ ప్రభుత్వంలో అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి. హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిన మరుక్షణం నుంచే గాంజా అనేది ఎక్కువగా దొరుకుతున్నది. ఒకసారి హోంమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి. రెండవది, పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి సార్. ఈయన ఎంపీ గారు, ఈయన ఒక డ్రగ్స్ కేసులో పట్టుబడ్డటువంటి వ్యక్తి. వెళ్ళాలా లేదా? అదే చెప్తున్నా, ఈయన డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. సరే, నేను తీసుకోలేదన్నాడో ఏమన్నాడో, తీసుకున్నాడు అని తెలిసింది. ఈయన హ్యాబిచువల్ అఫెండర్ అని కూడా తెలిసింది. పోలీసులు బయటకు వచ్చి ఇందాకే మీడియాతో మాట్లాడారు. పోలీసులు బయటకు వచ్చి మాట్లాడారు, ఒక డీసీపీ ర్యాంక్ అధికారి మాట్లాడాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు జోడించి దయచేసి రాష్ట్ర పరువును కాపాడండి. ముందుగా ఆయనని పార్లమెంటు వెళ్లకుండా ఆపండి. ఒకటి. రెండవది, ఆయనని పక్కన కూర్చోబెట్టండి. పక్కన కూర్చోబెట్టడం అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటంటే, ఒక షోకాజ్ షోకాజ్ కూడా కాస్తారు. ఒకటి ఏదో లెటర్ హెడ్ మీద రాసిస్తున్నారు. ఏమని రాసిస్తున్నారు? మీరు 48 గంటల్లో మీరు జవాబు ఇవ్వండి అని చెప్పేసి రాస్తున్నారు. అదే సేమ్ ఆ కిరణ్ రాయల్కి రాశారు. 40 కాదు, సంవత్సరం అయిందనుకుంటా, ఇంతవరకు అది అయింది లేదు, పోయింది లేదు. ఆ వ్యక్తి అసలు పార్టీలో ఉన్నాడా లేదా నేను తలకాయ బాదుకుంటున్నా. ఎందుకంటే అఫీషియల్గా వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఒకవైపు, తనని పార్టీలో రిటర్న్ తీసుకున్నట్టుగా మనకేం ఆధారాలు లేవు. సేమ్ అది ఇక్కడ కూడా జరిగింది. కానీ వీళ్ళ దరిద్రం ఏంటంటే, ఈ వ్యక్తి గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అండ్ విషయం ఏంటంటే, ఈ నమీష్ శర్మ అనేటోడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే ఈయన ఫ్రెండో, ఈ వ్యక్తి కనెక్షన్స్ చాలా దూరం ఉన్నాయి. నియరెస్ట్ ఫ్రెండ్, తనతో పాటు కూర్చున్నాడు, కానీ తీసుకొచ్చాడు మొత్తం అంటున్నారు కదా. తన కనెక్షన్స్ ఎక్కడెక్కడ వెళ్తాయి అంటే, ఒకవేళ అంటే నేను నమ్ముతున్నా, తెలంగాణ ఈగల్ టీం కరెక్ట్గా పనిచేస్తే, ఇంతవరకు వాళ్ళు చెప్పారు ఆయన రక్తంలో ఇంకా మరికొన్ని ఉన్నాయని చెప్పేసి, యాంఫిటమిన్ ఉందని చెప్పేసి, అది కాకుండా ఇతర డ్రగ్స్ అవశేషాలు కూడా దొరికినాయని చెప్పేసి చెప్తున్నారు. మరికొన్ని అవశేషాలు దొరికే అవకాశం ఉంది. రేపు పొద్దున మంచిగా పనిచేసి అందరినీ అరెస్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్కి పంపించొద్దు. ఫైనల్గా ఒకటి మాత్రం వాస్తవంగా కనపడుతున్న దృశ్యం ఏంటంటే సార్, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీరు అపవిత్రం చేస్తూ వీరు ఏదైతే పాపం చేశారో, ఆ పాపానికి వీరికి శాపం తగిలింది తెలుగుదేశం పార్టీకి అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఒక్కొక్క అంశం, ఒక్కొక్క విషయం బట్టబయలవుతుంది. వీరి తండ్రి గారు కూడా ఆ రోజు టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఆ రోజు ఇందాపూర్ లాంటి సంస్థలు కూడా ఆ రోజు వచ్చినటువంటి సంస్థలే, ఈ రోజు వచ్చినటువంటి సంస్థలు కాదు. ఆ ఇందాపూర్ కానీ, ఆ సంగం డైరీ కానీ, ఆ బోలే బాబా కానీ, ఆ హెరిటేజ్ కానీ, ఇవన్నీ లింకులు పెట్టుకొని వాళ్ళ నెయ్యిని సప్లై చేస్తున్నటువంటి ఆ కల్తీ నెయ్యి అని ఒకవేళ
సిబిఐయో ఇంకొకటో చెబుతుంది అంటే Yes. ఆ పాపానికి కారణం, మూల కారణమైనటువంటి వ్యక్తులు వీళ్ళే కాబట్టి ఆ పాపాలు పండుతున్నాయనేది మాత్రం కనపడుతుంది. ఎందుకంటే Right, టెంపుల్స్ please. దగ్గర Yes. మనుషులు చనిపోవడాలు ఏంటి సార్? తొక్కిసలాటల్లో మనుషులు చనిపోవడాలు ఏంటి సార్? Right, please. తిరుమలకు సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకసారి ఆ పాప పరిహారం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ప్రజలకు సారీ చెప్పాలా, అప్పుడన్నా ఇవి తగ్గుతాయి. లేకపోతే ఈ పాపాల పుట్ట పగులుతూనే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు, అలాగే పాషా గారు థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.